నీకెలా నమ్మకం వచ్చింది? అంటే లవ్ జర్నీ గూడా చెయ్యలేదు ఆయనతోని. జస్ట్ వచ్చి ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకుందాము. ఇంట్లో వచ్చి మాట్లాడానని మీరు చెప్పారు. ఎలా నమ్మారలా? అంటే తను ఇలా ప్రేమిస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పలేదు. వచ్చి నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మీ ఆయనకి తెలుగొచ్చా అయితే? వస్తది, ఇప్పుడు వస్తది. ఇప్పుడొస్తది. అంటే ఇప్పుడు నేర్పించేసారు. ఆ. మీ ఆయన వల్ల కానీ, మీ వల్ల గానీ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ వల్ల గానీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఏం లేవు, అందరం హ్యాపీగా ఉన్నాం. ప్రాబ్లమ్స్ ఏం లేవు. వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు, మా అమ్మ వాళ్ళు కూడా అతన్ని బాగా చూసుకుంటారు. హ్యాపీ. అంటే మన క్యాస్ట్ కానీ, అంటే మన తెలుగు వాళ్ళు కానీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే కుకింగ్ ప్రాబ్లమ్ ఉంటది. మీరేమైనా ఫేస్ చేసారా అలా? అంటే తను పర్టికులర్గా ఏదైనా చేసినా కూడా ఇన్ కేస్ నాన్ వెజ్ తినడు అతను. నాన్ వెజ్ కోసం కూడా ఏమన్నాడు, నీకు ఇష్టం వచ్చింది నువ్వు తిను, అతనికి ఇష్టం వచ్చింది అతను చేసి పెట్టమంటాడు, చేసిందే ఇద్దరం తింటాం. అట్లా లేదు పర్టికులర్గా నువ్వు ఇదే తినాలి అదే తినాలని ఎప్పుడు చెప్పలేదు. ఇద్దరం కూడా అంతే కాంప్రమైజ్ అవుతాం దేనికి కూడా. ఓకే. ఆయన ఇప్పుడు నాన్ వెజ్ అలవాటు అయిందా ఏంటి? లేదు, తినడు ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా. అప్పుడప్పుడు నేను తింటా, అది కూడా బయట తింటా ఎప్పుడైనా. బాబు బాబు కూడా తింటాడు నాన్ వెజ్.